మాచర్లలో వైసీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే 14 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి చేరారు. ఇప్పుడు చైర్మన్ ఏసోబు, వైస్ చైర్మన్ నరసింహారావు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వారు స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో సమావేశమయ్యారు. ఆయనతో చర్చలు సఫలం కావడంతో శనివారం టీడీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం ఉంది. ఇక మాచర్లలో మొత్తం 31 వార్డులుండగా 2022లో జరిగిన ఎన్నికల్లో అన్ని వార్డుల్లో ఏకగ్రీవాలతో వైసీపీ విజయం సాధించింది. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మాచర్లలో రాజకీయం మారింది. కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే 14 మంది టీడీపీ తీర్థం పుచ్చుకోగా ఇప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ కూడా చేరితే టీడీపీ బలం 16కు చేరనుంది. జిల్లా రాజకీయాలకు పెట్టి భవిష్యత్తులో అందరం కలిసిమెలిసి ఎంత సౌరభావంతో పాత క్యాడర్, టీడీపీ క్యాడర్, కొత్త ఇప్పుడు వచ్చిన క్యాడర్ అందరూ కలిసి పనిచేసి ఈ మాచర్ల మున్సిపాలిటీకి దిశ ఒక మంచి వాతావరణం, మంచి అభివృద్ధి నిర్ణయాలు తీసుకొని ఈ మాచర్ల కౌన్సిల్ అభివృద్ధి పనులు ప్రయత్నిస్తుందని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సభ్యులకి మళ్ళా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఈ మంచి నిర్ణయాన్ని స్వాగతించి పాత తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా గమనించుకొని బ్రహ్మారెడ్డి గారి నిర్ణయాన్ని గౌరవిస్తూ అందరం కలిసికట్టుగా ఈ మాచర్లను పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ప్రజా సంస్థలు తీర్చడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది అందరూ అర్థం చేసుకోవాలి పెద్ద సంస్థలని కోరుతూ మీ అందరూ కూడా భవిష్యత్తులో ఎంత కూడా అవకాశం ఉన్నా కానీ ప్రజాసేవ నిమగ్నమై కలిసికట్టుగా మన పార్టీలోకి వచ్చిన ప్రతి అందరినీ గౌరవించుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు కూడా బ్రహ్మారెడ్డి గారు కలిసి వారు మంచి నిర్ణయాన్ని తెలియజేస్తారని, అట్నే వాళ్ళు మంచి లెవెల్ పార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకొని చేరాలని కోరుకుంటున్నాం. మొదటి గారికి అందరూ మన మద్దతు తెలియజేద్దాం. బ్రహ్మారెడ్డి గారు చేసిన అంశాలను కలిసి పనిచేద్దామని కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం.